హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఇవాళ అయితే మేము కార్ వాష్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ గ్రాసరీకి వెళ్ళేది ఉంది. సో కార్ వాష్ చేయించుకొని వెజిటేబుల్స్ తీసుకుందామని అయితే వెళ్తున్నాము. సో యా, కార్ వాష్ చూపిస్తాను. Please subscribe, watch. నేను చెప్తుంటే శ్రీమాన్ కూడా చెప్తా అంటున్నాడు, అందుకే చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడికైతే కార్ వాష్కి అయితే వచ్చినాం అనమాట. సో కార్ వాష్కి ఏంటంటే ఒక స్టిక్కర్ తీసుకుంటే లైక్ మంత్లీ ఇంత అని ఉంటుంది. సో వాళ్ళు ఒక స్టిక్కర్ అయితే పెట్టేస్తారు. సో డైరెక్ట్ ఆ స్టిక్కర్ అయితే స్కాన్ చేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. మంత్లీ ఎన్ని వాషెస్ అయినా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మనం ఎప్పుడు వస్తే అప్పుడు ఇంత ఇంత అని పే చేసి వాష్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మంత్లీ తీసుకుంటే బెటర్. సో మనం ఎన్ని వాషెస్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో కార్ అయితే న్యూట్రల్ మోడ్లో ఉంటుంది. న్యూట్రల్ మోడ్లో ఉండి అలా మెల్లిగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే లైక్ ఇప్పుడు సోప్ వేసినారు, సో అలా ఒక్కొక్క ప్రాసెస్కి ముందుకు వెళ్తూ ఉంటుంది న్యూట్రల్ మోడ్లోనే. సో ఫస్ట్ సోప్ వేసినాడు, తర్వాత బ్రషెస్తోని అదే క్లీన్ చేసుకుంటాం మొత్తం అన్ని సైడ్ మిర్రర్స్. శ్రీమాన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు కార్ వాష్. సో ఇది సైడ్ మిర్రర్ పైకి వచ్చింది. సో అంతా వాష్ చేస్తారు అనమాట. సైడ్ మిర్రర్స్ ఇంకా కార్ వెనకాల ఇది బ్యాక్. అండ్ ఇప్పుడు వాటర్తో వాష్ చేస్తుంది. ఇప్పుడంతా వాటర్తో వాష్ చేసేస్తుంది. సోప్ అంతా పోతుంది అనమాట. సోప్ అంతా క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ 3 బటన్స్ ఉంటాయి కదా, డ్రైయింగ్, గో అని ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే డ్రై అవుతుంది. డ్రైయింగ్ అని సిగ్నల్ చూపిస్తుంది కదా, డ్రై అవుతుంది. సో అంత డ్రై అయిపోయిన తర్వాత గో అని సిగ్నల్ వచ్చినప్పుడు మనమైతే వెళ్ళచ్చు. సో ఇదిగోండి, ఒక్క చుక్క వాటర్ లేదు, మొత్తం డ్రై అయిపోతుంది. ఇంకా డ్రైయింగ్ అనే ఉంది. సో గో అండ్ సిగ్నల్ వచ్చినప్పుడు అయితే వెళ్ళొచ్చు మనం. చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో, అంటే వాటరే లేదు చూడండి అస్సలు. సో ఇప్పుడు గో అని వచ్చింది అండ్ బయటకు వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమంటారు, కార్ లోపల వ్యాక్యూమ్ క్లీనర్స్ కూడా పెట్టి క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ అంతా. సో కార్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ సో అది అయిపోయిన తర్వాత కాస్కోకి అయితే వచ్చేసినాము. అండ్ ఇది కాస్కోలో రెడీ టు గో ఫుడ్ అనమాట. ఇవన్నీ మనం తినలేమనుకో, అన్ని శాండ్విచ్ అండ్ ఇదంతా బీఫ్ అనుకుంటా, నాకు తెలియని కూడా తెలియదు. అది ఫిష్. ఇంకా షాపింగ్ అయిపోయి ఇంటికైతే వచ్చేసినాం. అండ్ ఇది ఈవినింగ్ వైభవ్ సాకర్ అనమాట. వైభవ్ సాకర్కి అయితే వెళ్ళినాడు. మా ఈవినింగ్ అయితే అట్లా అయిందనమాట. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.